ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్. మార్నింగ్ వ్లాగ్ పెట్టాను కదా, ఎక్కువసేపు షూట్ చేయలేదని చెప్పాను కదా, అందుకని చెప్పేసి మళ్ళీ ఈవినింగ్ వ్లాగ్ కూడా పెడుతున్నానండి. ఏంటో ఈ సమ్మర్లో ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా పాడైపోతున్నాయండి. మొత్తం కూడా ఎలా అంటే కుళ్ళిపోతున్నాయి అన్నమాట. మేబీ పచ్చిమిరపకాయలు ఏమన్నా క్వాలిటీ డిఫరెంట్ ఏమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని పచ్చగా ఉంటాయి చూసారా, అవి బాగానే ఉంటున్నాయి. మరీ ఇలాగా కొంచెం లోపల గుల్లగా ఉంటాయి చూసారా, కారం ఎక్కువ ఉండట్లేదని అది తీసుకొస్తున్నాను. పిల్లలు ఎక్కువ తినట్లేదు కారంగా ఉంటే అని. అవి తొందరగా పాడైపోతున్నాయి. సగానికి సగం కుళ్ళిపోయినాయండి ఒక 3 డేస్లోనే. పైన ముచ్చుకులు తీసేస్తున్నాను అనమాట. స్టార్టింగ్లో తీసుంటే బాగుండేదేమో. ముచ్చుకులు ఉంటే తొందరగా కుళ్ళిపోతాయంట కదా, సో నాకు మిగిలినవి ఇవే అనమాట. సో ఇవి లోపల పెట్టేసి, కాళ్ళ నొప్పి గురించి అడిగారు, మడాల నొప్పులు తగ్గినాయక్క అని. మన ప్రాసెస్ అంతా కూడా అంటే మన వర్క్ అంతా కూడా అటు ఇటు తిరిగే వర్క్ కదండి. అంటే రిటర్న్స్ పెడతాము, కొరియర్లు వస్తాయి, ఆ తీసుకెళ్ళడాలు అవన్నీ ఉంటాయి కదా, కొంచెం టైం పడుతుంది తగ్గడానికి. జిల్లేడాకండి ఇది ఒక 5-6 తెచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. అయితే చెప్పాను కదా మీకు ఆల్రెడీ, షార్ట్ వీడియోలో చెప్పాను, లాంగ్ వీడియోలో కూడా చెప్పాను. ఈ ప్రాసెస్ అనేది చాలామంది చేస్తున్నారు, బాగా రిలీఫ్ వచ్చిందంట. కానీ కంటిన్యూగా చేయాలి, ఏదో ఒక రోజు 2 రోజులు కాదండి. మన బాడీని బట్టి, మనకున్న నొప్పిని బట్టి రిజల్ట్ అనేది తొందరగానే రావచ్చు, లేట్ అయినా రావచ్చు అనమాట. ఇప్పుడు జిల్లేడాకు ఉంది కదా, దీనిపైన మనం కొంచెం ఆయిల్ రాసేసుకోవాలి. అది ఆవదం నూనెని కొంతమంది అంటున్నారు, నార్మల్ ఆయిల్ అయినా పర్లేదు అన్నారు. నేనైతే ఇంట్లో నార్మల్ ఆయిల్ ఉంది, అది స్ప్రెడ్ చేశాను మొత్తం కూడా ఆకుపైన. ఇప్పుడు ఇటుకని వేడి చేశాను అనమాట. హీట్ చేసామనుకోండి, మనకి కాళ్ళకి సరిపోయేంత హీట్ ఉండాలన్నమాట. మరీ ఎక్కువ హీట్ అయితే కాలు కాలిపోతుంది. చెప్పులు వేసుకోమని డాక్టర్ చెప్పారు, కొన్ని ఎక్సర్సైజ్ కూడా చెప్పారు. మడం అనేది అంటే మనకి అక్కడ ఉంటే చూసారా ఫూట్, ఆ మడం దగ్గర నిప్పండి. మెయిన్ వచ్చేసి అటు ఇటు తిరగడం వల్ల ఎక్కువ వచ్చింది అంటున్నారు. కాలిపోతుంది కాలు, ఎందుకంటే హీట్ కొంచెం ఎక్కువే ఉండాలి, మరి హీట్ ఉంటేనే కదా. సో అక్కడ హీట్ మీద ఆకు పెట్టేసి ఇలాగా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ప్రజెంట్ నా సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఫస్ట్లో అయితే మొత్తం నరాలు పట్టుకుని లాగేస్తే ఎంత నొప్పి వస్తాయో, లేదంటే ఒక 100 సూదులు పెట్టి గుచ్చితే ఎలా నొప్పి వస్తాయో ఆ నొప్పి వచ్చింది. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఏదైనా ముళ్ళు గుచ్చుకుంటే మనకి కాలు దగ్గర ఎలాంటి నొప్పి వస్తుందో ఆ నొప్పి ఉందన్నమాట. సో రిజల్ట్ లేట్గానే వస్తాయి నాకు తెలుసు. రెస్ట్ తీసుకోవాలి బాగా కదలకుండా, కానీ మనం రెస్ట్ తీసుకుంటే ఇంట్లో గడవదు కదా. ఇంకా పైగా పిల్లలు ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఖచ్చితంగా అటు ఇటు తిరగడాలు అవి ఉంటాయి. బాగా సతాయిస్తున్నారండి ఇంట్లో ఉండటం వల్ల. ఇంకా మనకి కొరియర్స్ కూడా వస్తూనే ఉంటాయి కదా, ఏదో ఒకటి రివ్యూస్ ఇస్తూనే ఉంటాను. డైలీ ఒక 4 or 5 రివ్యూస్ ఇవ్వకపోతే మనకేమో డబ్బులు రావు. అలా అని చెప్పేసి ఆగిపోయామనుకోండి, ₹1 కూడా రాదు. ఇంకా ప్రస్తుతానికి ఆన్లైన్ వర్క్ అంటే అలాగే ఉంటుందండి. మనం పరుగులు పెడతానే ఉండాలి. ఒక్కసారి ఆగామంటే ఇంకా మనం ఆగిపోవటం అనమాట. అందుకనే వీలైనంత వరకు, ఓపికనంత వరకు కష్టపడండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీషోలో రివ్యూస్ కానీ, ఇన్స్టాగ్రామ్లో పెట్టడాలు అవన్నీ కొంచెం మెల్లమెల్లగా నేర్చుకోండి. అట్లీస్ట్ మన ఖర్చులు మనకన్నా వెళ్ళిపోతాయి. అంటే డ్రెస్సులు కొనుక్కుంటారు. ఈ ప్లాజో ఎక్కడ తీసుకున్నామని ఒక సిస్టర్ అడిగారు. నేనైతే మీషోలోనే తీసుకున్నాను, కానీ మీషోలో కన్నా ఫ్లిప్కార్ట్ వాటిలో కూడా ఉంటాయి. అవి కూడా ఒకసారి ట్రై చేయండి, ఎక్కడ బాగుంటే అక్కడ తీసుకోవచ్చు. ఇప్పుడైతే మంచిగా అన్ని బ్రాండెడ్ కంపెనీస్ అన్నీ దొరికేస్తున్నాయి. క్వాలిటీ అయితే నేను చూసి చెప్పేగలంత ఎక్స్పీరియన్స్ వచ్చిందండి. ప్రతి ఫీల్డ్లో మనం ఉంటాం కదా, ఏ ఫీల్డ్లో ఉన్నా సరే అందులో ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే మంచి నాలెడ్జ్ కూడా వస్తుంది. నాకు ఇప్పుడు డ్రెస్ అక్కడ కనిపించింది అనుకోండి, మొన్న శిల్పారామం వెళ్ళాం కదా, అక్కడ డ్రెస్సులన్నీ చూస్తే నాకు మీషో ఆ క్వాలిటీ, ఆ ప్యాటర్న్, డ్రెస్ ప్యాటర్న్స్ కానీ శారీస్ కానీ చూస్తే మీషో 100% బెటర్ అనిపించింది తెలుసా అండి. అంత దారుణంగా బయట ఉన్నాయి. నాకు అనిపించింది, అబ్బో మన మీషోనే బెస్ట్ ఏమో, చాలా మంచి ఇస్తున్నారు, వీళ్ళేంటి వీళ్ళు ఇంత తక్కువ చీప్ క్వాలిటీ అంత కాస్ట్ చెప్పేస్తున్నారు. నాలాంటి తింగర్ది అయితే వాళ్ళు ఎంత చెప్తే అంత కొనేస్తుంది బార్గెన్ చేయకుండా. నాకు బార్గెన్ చేయడం రాదు, అందుకు నేను ఎక్కువ ఆన్లైన్ మీద ఆధారపడతాను. ఇవన్నీ ఈరోజు రివ్యూస్ ఇచ్చాను. ఈ బాక్సెస్ లోపలేమో ఒక చిన్న బాక్స్ ఉంటుంది, ఒక స్పూన్ ఉంటుంది అన్నమాట. చాలా బాగుంది క్వాలిటీ మాత్రం. మా పిల్లలకి నేను ఆల్రెడీ ఒకసారి కొనేసాను, అందుకనే జస్ట్ రివ్యూ కోసం. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదండి, మనకి వాటర్ బాటిల్స్ అని, బ్యాగ్స్ అని అవన్నీ కావాలి కదా, మంచి ఇస్తూ ఉంటాను రివ్యూస్. మోస్ట్లీ ఫేస్బుక్లో ఎక్కువ నెగిటివ్ కామెంట్స్ నేను ఫేస్ చేస్తున్నాను, ఎందుకంటే నా గురించి వాళ్ళకి పెద్దగా తెలియదు కదా. మీరంటే నాకు 5 years నుంచి తెలుసు కాబట్టి, నేను హార్డ్ వర్క్ చేస్తాను, జెన్యూన్గా ఉంటాను కాబట్టి మీరు నాకు ఏం కామెంట్స్ చేయరు. కానీ ఫేస్బుక్ ఈ మధ్యన స్టార్ట్ చేశాను కదా, ఒక 10 months నుంచి, కొంచెం తిట్టినట్టు అలాగా మాట్లాడుతున్నారు. అవన్నీ నాకు అలవాటు అయిపోయినాయి. ఈ స్టేజ్కి రావాలంటే ఖచ్చితంగా రాళ్ళ దెబ్బలు తగిలితే కానీ రాలేమండి ఈ స్టేజ్కి. నేను ఎప్పుడైనా సరే ఒక్కటే చెప్తానండి, ఓపికనంత వరకు కష్టపడండి, మీకు వీలైనంత వరకు కష్టపడండి, ఇంట్లోనే ఉంటూ కష్టపడండి.
ఒక బస్సు ఎక్కాల్సిన అవసరం లేదు. ఆటోకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఇంట్లోనే చక్కగా మొబైల్ ఉంటే చాలు, నెట్ ఉంటే చాలు. పిల్లల్ని చూసుకుంటూ, వాళ్ళని చదివించుకుంటూ, వాళ్ళ మంచి చెడు చూసుకుంటూ మీ డబ్బులు మీరైనా సంపాదించుకోవచ్చు. ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి తెలుసా? ప్రెజెంట్ నా దగ్గర ఉన్న ఆప్షన్స్ మీరే చూస్తున్నారు. టైలరింగ్ చేస్తాను. ఈ టైలరింగ్ నేను ఎక్కడ నేర్చుకున్నాను? మీ అందరికీ తెలిసింది, యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. మా చిన్న బాబుకి 3 మంత్స్ 6 మంత్స్ ఉన్నది. 6 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత మెల్లగా స్టార్ట్ చేసుకుని ఒక్క అడుగు వేసుకుంటూ ఇక్కడికి వచ్చాను. ఇది అయిపోయిన తర్వాత యూట్యూబ్ స్టార్ట్ చేశాను. యూట్యూబ్లో కూడా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు వచ్చాను. తర్వాత ఏం చేశాను? అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేశాను. అంటే మీషోనే కాదు, మనకి ఫ్లిప్కార్ట్ కావాలంటే ఫ్లిప్కార్ట్, మింత్రా కావాలంటే మింత్రా, దాంట్లో కూడా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చాను. ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి. లాస్ట్గా మనకి ఏంటంటే టైమే ఉండదు మన దగ్గర. డబ్బులు సంపాదించే ఆప్షన్స్ చాలా ఉంటాయి కానీ టైమే ఉండదు అనమాట. ఆ టైంని మీరు అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మాత్రం చక్కగా డబ్బులు సంపాదించుకోవచ్చండి. మనకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఏంటంటే మనీ ఇంపార్టెంట్. చెప్తున్నాను కదా, మనకి చేతి నిండా డబ్బులు, అకౌంట్లో బ్యాకప్ ఉండాలి. అప్పుడే మన హ్యాపీగా, మన పిల్లలు మనకన్నా బెటర్ పొజిషన్లో ఉంటారు. ఇది కోరా కాటను, నాకు పర్సనల్ యూస్ కోసం తెచ్చుకున్నాను. పెట్టికోట్స్ కుట్టుకుంటానికి తొందరగా చినిగిపోతున్నాయి పెట్టికోట్స్ అన్నీ కూడా. ప్యూర్ కాటన్ వాడతానండి. బయట అస్సలు కొనను, ఎప్పుడు కొనలేదు, నాకు నచ్చవు. ఫిట్టింగ్ కూడా సరిగ్గా రాదు. 3 మీటర్లు తెచ్చుకున్నాను. అంటే షార్ట్ పెట్టికోట్స్ అనమాట. జస్ట్ నడుము దగ్గరకు వస్తే చాలు, ఎందుకంటే క్లాత్ సేవ్ అవుతుంది. పైగా నేను కొంచెం సన్నగా ఉంటాను కాబట్టి 9 ఇంచులు పెట్టేసుకుని నేను ఎక్కడ కూడా కొంచెం ఒక ఖర్చు కూడా పెట్టుకోను. కార్నర్కి కుట్టేస్తాను అనమాట. అంతగా కావాలంటే ఒక అతికేసుకుంటాను. ఇంకొక ఇక్కడికి వచ్చింది నడుము కిందకి. సైడ్కి నాకు ఏమైనా క్లాత్ కావాలంటే ఒక క్లాత్ జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మీటర్ నాకు 80 రూపాయలకి ఇచ్చారండి. అంటే నేను టైలరింగ్స్ అవన్నీ కొంటాను కదా, మెటీరియల్స్ అవి కొంటాను కాబట్టి ఎప్పటి నుంచో, అప్పుడే 5 ఇయర్స్ నుంచి. ఈ మధ్యన టైలరింగ్ ఎక్కువ చేయట్లేదు కానీ ఇది వరకు చాలా చేసేదాన్ని కదా, వీడియోస్ కూడా చాలా పెట్టేదాన్ని. అయితే 80 రూపాయలు మీటర్ పడింది. 3 మీటర్లు తెచ్చుకున్నాను. 3 మీటర్లకి మ్యాక్సిమం ఎన్ని వస్తాయని ట్రై చేస్తానండి. అసలు కొంచెం కూడా వేస్ట్ చేయను అనమాట. నెక్ బాగా డీప్ పెట్టుకోవాలి. పెట్టుకోటు కదా డ్రెస్ వేసుకుంటే కనిపిస్తుంది. షోల్డర్ సన్నగా పెట్టుకోవాలి. చంక కూడా దింపుకోవాలి కిందకి, లేదంటే చంక దగ్గర పట్టేసి ఇరిటేట్ అవుతాం అనమాట. లోపల పెట్టుకోటు కదా, కొంచెం ఫ్రీగా ఉంటేనే బాగుంటుంది. డ్రెస్సెస్ మీద ఖచ్చితంగా పెట్టికోట్స్ వేసుకుంటే బాగుంటుందండి. కొంచెం క్లాతులు లైనింగ్ లేకుండా వస్తాయి చూసారా, పలుచగున్న క్లాతుల మీద లాంగ్ పెట్టికోట్ కుట్టేసుకోండి. ఒక 2, నా దగ్గర 2 లాంగ్ పెట్టికోట్స్ ఉన్నాయి. ఆ 2 సరిపోతాయి. ఈ షార్ట్ పెట్టికోట్స్ అయితే సరిపోతాయి. ఇప్పుడు 2 కట్ చేశాను కదా, నాకు ఇప్పుడు మిగిలిన క్లాత్ని అడ్జస్ట్మెంట్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. ఇదిగోండి ఎలా వస్తుందని ట్రై చేస్తున్నాను. ఎలా వచ్చినా కుట్టేసుకుంటానండి, ఏమి కొంచెం కూడా క్లాత్ వేస్ట్ చేయను. ఇది కట్ చేసిన తర్వాత కుట్టుకోవాలి. అయితే కుట్టుకుంటంలో కూడా 2 రకాలు ఉంటాయండి. నెక్ దగ్గర ఫోల్డ్ చేసి కుట్టుకుంటాం వేరు, నెక్కి పట్టి పెట్టి అంటే ఎక్స్ట్రా క్లాత్ పెట్టి ఫోల్డింగ్ చేసి కుట్టడం వేరు. డైరెక్ట్గా ఫోల్డింగ్ చేసామనుకోండి నెక్ దగ్గర తొందరగా చిరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అది ఏదైనా క్లాత్ పెట్టి అంటే మనకి హెమ్మింగ్ పట్టీలా పెట్టి కుట్టుకుంటే మీకు చాలా రోజులు వస్తుంది. అయితే క్లాత్ ఉండాలి. నాకు ఉన్న దానికి అయితే క్లాత్ అయితే లేదు. చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి కానీ అవి సరిపోతాయి లేదో డౌటే. అందుకు నేను ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటాను. చిరిగిపోతే మళ్ళీ కుట్టుకుందామని. అంటే అంత తొందరగా ఏం చిరిగిపోలేండి. మనం ఎక్కువ క్లాత్ ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటే ఒక 1.5 ఇయర్ దాకా వస్తుంది అంతే. ఎప్పుడైనా సరే ఇన్నర్స్ ఎక్కువ రోజులు వాడకూడదు. నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను. ఎందుకంటే స్వెట్టింగ్ అవన్నీ వస్తాయి కదా, ఎక్కువ రోజులు వాడకూడదు అనమాట. 1 ఇయర్ కంటే ఎక్కువ వాడకుండా తీసేస్తామే మంచిది. మొత్తం మీద ఏదో అడ్జస్ట్మెంట్ చేసేస్తే పొడుగు చూస్తున్నాను. నాకు నాకు కావాల్సినంత పొడుగు. మెయిన్ వచ్చేసి లూజ్ రాకపోయినా పర్లేదు, క్లాత్లైనా అక్కడ ముక్కలు ఉన్నాయి కదా అవి అతికేసేసుకోవచ్చు. చెక్ చేస్తున్నాను అనమాట. నెక్ ఏమో 4 ఇంచులు తీసుకున్నాను, డీప్ ఏమో 7 ఇంచులు తీసుకున్నాను. చంక డౌన్ కూడా 7 ఇంచులే. లూజ్ ఉండాలి, చంక లూజ్ ఉంటే మీకు చిరాకు అనేది రాదనమాట. అసలు ఎంత దారుణంగా ఉన్నాయంటే ఎండలు, బయటకు వెళ్ళాలంటే భయం వేసేస్తుందండి. అసలు పిల్లల్ని తీసుకుని ఈ సమ్మర్ వెకేషన్కి వెళ్దాం అనుకున్నాము. అమ్మో, అనవసరం వెళ్ళిన వారందరూ బాధపడుతున్నారు. అనవసరంగా బయటకు వెళ్ళాము, ఎండ దెబ్బ తగిలేసింది ఇది అదని. సైలెంట్గా ఇంట్లో కూర్చుంటే బెస్ట్. ఇలా కట్ చేస్తే ఎన్ని వచ్చినాయి కూడా నాకు ఐడియా లేదు. ఇప్పుడు నేను ఓపెన్ చేసి మీకు లెక్క పెట్టి చూపిస్తాను. ఎలా కుట్టాలంటే చాలా సింపుల్ అండి. షోల్డర్ దగ్గర జాయిన్ చేసుకోవాలి, నెక్ దగ్గర ఫోల్డింగ్ చేసుకోవాలి, సైడ్కి ఒక 1 ఇంచో 2 ఇంచెసో ఓపెన్ చేసుకోవాలి. కట్స్ మన డ్రెస్కి కట్స్ ఎలాగిస్తాం అలా, లేదంటే చిరిగిపోతాయి అన్నమాట. ఇది బాగా దలసరగా ఉంది, చెయ్యి కూడా నొప్పి వచ్చేస్తుంది కట్ చేయడానికి. మీరు యూట్యూబ్లోకి వెళ్ళండి, విష్ లింక్ ఎలా స్టార్ట్ చేయాలని సెర్చ్ చేయండి.
మన హిందీ వాళ్ళు ఎక్కువ వీడియోస్ పెడతారు, చాలా బాగా చెప్తారు. మన తెలుగు వాళ్ళు కూడా చెప్తారు. నేను నాకు ఏది కనిపిస్తే అది చూస్తానండి. మీరు ఎలా నేర్చుకున్నారు అక్క టైలరింగ్ అంటారా, బ్లౌజ్ కటింగ్ అని సెర్చ్ చేస్తానా, అంతే టపటపటప అన్ని లాంగ్వేజెస్ వస్తాయి. నాకు లాంగ్వేజ్తో ప్రాబ్లం లేదు, మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది. నాకు తెలుగు అయితే మదర్ టంగే కదా, ఇంగ్లీషు హిందీ అర్థమవుతుందండి, తమిళ్ కూడా అర్థమవుతుంది, మలయాళం కూడా వాళ్ళు చెప్పేది ఏంటో అర్థమవుతుంది. కానీ ఆ నెంబర్స్ని ఇంగ్లీష్లో చెప్పాలన్నమాట, అప్పుడే నాకు అర్థమవుతుంది. తెలుగులో చెప్తే అదే వాళ్ళ లాంగ్వేజ్లో చెప్తే అర్థం కాదు, ఇంగ్లీష్లో చెప్తే మాత్రం నెంబర్స్ బాగా అర్థం చేసేసుకోవచ్చు. కానీ ఎంతైనా మన తెలుగు వాళ్ళ బ్లౌజ్ కటింగ్కి చెన్నై అటు సైడ్ వాళ్ళ బ్లౌజ్ కటింగ్కి డిఫరెన్స్ అయితే ఉంటుంది. టిప్స్ నేర్చుకోవాలి. బ్లౌజ్ కటింగ్ అయితే కొన్ని నా సొంతంగా నేర్చుకున్నాను యూట్యూబ్లో చూసే. సో ఇదండి ఈరోజు వీడియో, నచ్చితే లైక్ చేయండి.